ఎదురండి కాక అది దేపూరు గ్రామమునందు వెలసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు ఈ 3 రోజులు నూతన ఆలయంను ఏర్పాటు చేసుకుని విగ్రహ ప్రతిష్ట తరువాత దేపూరు గ్రామం నందు మా గ్రామం నందు కళ్యాణ మహోత్సవము మహోన్నతముగా నిర్వహించాము 3 రోజుల పాటు 3 రోజుల పాటు అన్న ప్రసాదాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయడం జరిగినది. గత 60 సంవత్సరముల నుంచి మా గ్రామం నందు శిథిలావస్థకు చేరిన గుడి రామాలయము ఏర్పడి ఉన్నది. అప్పటి నుంచి పూర్వం నుంచి శిలలు లేకుండా పటాలతో అప్పుడప్పుడు పూజలు చేసుకుంటే వాళ్ళు మాకు తెలిసినప్పటి నుంచి చిన్నతనం నుంచి ఈ గ్రామం నందు తిరునాళ్లు జరిగినట్లుగా రామాలయం తిరునాళ్లు జరిగినట్లుగా మాకు తెలియలేదు. కానీ ఈ మధ్యకాలంలో మేము పిల్లలందరము ఏకమయ్యి పెద్దవాళ్ల సహకారంతో కూడా వాళ్ళ సహకారం తీసుకొని గత 8 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసి చివరికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఎండోమెంట్ని అందుకొని ప్రతి ఒక్క ఇంటిని గడపని దట్టి అందరినీ చైతన్యపరిచి వాళ్ళ సహకారంతో చాలా ముందుకు తీసుకెళ్లి ఈరోజు శిలలతో ఏర్పడి నూతన దేవాలయం రామాలయంగా అవతరించినది. దీనికి గ్రామంలోని సహకరించిన పెద్దలందరికీ మా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము.